మనకి స్ట్రీట్ షాపింగ్ లో 500కి ఎన్ని వస్తాయో నేను చూపించబోతున్నాను. 500 రూపీస్ ఛాలెంజ్ చేస్తూ ఈ ఛాలెంజ్ ని గెలిచానా లేదా, ఏం కొన్నాను, ఎలా కొన్నాను, ఎలా తిరిగాను, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వ్లాగ్ లో ఉంటాయి. హలో గైస్, సో ఆల్రెడీ నాకు 4 అయింది ఇప్పుడు టైం. ఒక హాఫ్ అన్ అవర్ లో నేను స్ట్రీట్ షాపింగ్ చేయబోతున్నాను. అది కూడా 500 రూపీస్ ఛాలెంజ్. జనరల్ గా మనం షోరూమ్కి వెళ్తే 500కి మనకి ఏమొస్తుంది, నార్మల్ గా కాటన్ చీర అయితే ఒకటి వస్తుండొచ్చు, అదే ఆర్ఎస్ బ్రదర్స్ లాంటి ప్లేసెస్ కి వెళ్తే. బట్ స్ట్రీట్ షాపింగ్ లో అదే 500కి బోలెడ్ అన్ని ఐటమ్స్ వస్తాయి. బ్యాగులని, చెప్పులని, గాజులని, కమ్మలని, ఇంకా ఏమేమో వస్తాయి. సో అవన్నీ కూడా నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను నా ఈ వ్లాగ్ లో. సో ఐ లవ్ స్ట్రీట్ షాపింగ్. బేసిక్ గా నేను చిన్నప్పుడు నారాయణగూడలో చదువుకున్నప్పుడు కోటికి దానికి బాగా స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళే వాళ్ళం నేను మా ఫ్రెండ్స్. బట్ వన్స్ ఈ సినిమా ఫీల్డ్ కి వచ్చేసిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ అనేది అసలు కుదరట్లేదు, వెళ్ళలేము కూడా. ఏదైనా 10 రూపాయలే అంట, అందుకే వచ్చా. కాస్మెటిక్స్ అన్ని మనం బ్రాండ్లకి వెళ్ళి చాలా ఎక్కువ ఖర్చు పెడతాం కదా, అవసరం లేదు. కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను. లోపల స్ట్రీట్ చాలా ఇంట్రెస్టింగ్. బాగానే ఉన్నాయి క్వాలిటీ. कितने का है भैया? कुछ भी 150. ఏదైనా 150 రూపాయలు మాత్రమేనండి. ఆల్మోస్ట్ అన్ని బట్టల షాప్లో ఉన్నాయి ఇక్కడ. కలర్ఫుల్ బ్యాంగిల్స్ వచ్చినట్టు. ये सब 5 का है ना? ఇవన్నీ కూడా మట్టి గాజులు, మనకు కావాల్సిన ప్లాస్టిక్ గాజులు. పప్పులు అనమాట, కనిపిస్తుందా? పప్పులు ఇక్కడ హైట్ కంటే అక్కడ 400 అంట, మిగతాది 300 అంట. 50 ఇష్టం. మళ్ళీ ఇంత బేడం కూడా అంటున్నాం. చిన్న ప్యాకెట్ తీసుకుంటే మనకి పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్లో పెట్టాలి. చిన్నప్పుడు తినేదాన్ని ఇలాంటి ఐస్ క్రీమ్, మళ్ళీ ఐ లవ్ ద మేకింగ్. యాక్చువల్లీ మేకింగ్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే షాపింగ్ పెద్ద షాప్ అనుకుంటా. ఇవన్నీ కూడా కాంపాక్ట్స్ అయ్యి, కాంపాక్ట్గా అమ్ముతున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు తగడే కనిపించింది. పైకి మొత్తం 3 ఎంత 30 అయింది. దీంట్లో వేరే వుడెన్ దిగురా 20కి ఇవ్వండి. వాళ్ళ బడ్జెట్ లేదు దగ్గర, 500కి నేను షాపింగ్ చేయండి. డిస్కౌంట్ లేదు ఇక్కడ. ఆ వుడ్ కలర్ కింద లాస్ట్ ఏంటి, ఇంకో లాస్ట్ పక్కది. యా మోషన్ స్ట్రీట్ నెంబర్ 1 అయిపోయింది, స్ట్రీట్ నెంబర్ 2కి వెళ్దాం. ఫైనల్ నా షాపింగ్ అయిపోయింది. నేను 500 రూపీస్ ఛాలెంజ్లో ఎంత గెలిచానో చూద్దాం. ఇది 250కి తీసుకున్నాను నేను. సో 250 ఓవర్ అండ్
చెప్పులు 200కి ఇచ్చారు. నా 500 ఛాలెంజ్ భయ్యా డబ్బులు లేవంటే ఫైనల్గా 400 200కి ఇచ్చాడు, అంటే 150 రౌండ్ ఉంటుంది. సో 450. ఎస్ డన్. నెక్స్ట్ వాట్ ఐ బాట్, ఎస్ 450. 10 రూపాయలకి ఇది 460. ఇవి 3 తీసుకున్నాను బ్లాక్వి. 470, 480, 490. ఓ మై గాడ్, ఓన్లీ 10 రూపీస్. 490. ఇది 5 రూపీస్ 495. అండ్ ఇది 10, ఇది 10, ఇది 10, అంటే 535 25. ఎస్ 525 ఐ సపోజ్. అంటే నేను 25 రూపీస్ ఎక్కువ ఖర్చు పెట్టాను అనమాట. అందులో కాంప్లిమెంటరీగా నేను ఎస్ మల్లెపూలు తీసుకున్నాను కానీ డెకరేట్ చేసుకుందాం అనేసి. ఇది తూచండి, ఇది లెక్కలో వేయకండి. సో నేను 25 రూపీస్ నాకు తెలియకుండా ఎక్కువ ఖర్చు పెట్టేశాను ఇవాళ. ఐ లాస్ట్ ఇట్. ఎస్ బట్ నా ఛాలెంజ్ని లాస్ అయి ఉండొచ్చు నేను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆఫ్టర్ ఇయర్స్ ఐ కేమ్ టు స్ట్రీట్ షాపింగ్ అండ్ ఎస్ నా దేవుని డెకరేట్ చేస్తున్నాను. సో క్యూట్. కార్లో మల్లెపూలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఈ సీజన్లో నేను కొన్న ఫస్ట్ మల్లెపూలు. సరే ఒక 25 రూపీస్ ఎక్కువ ఖర్చు పెట్టాను, క్షమించేయండి. హోప్ యూ ఎంజాయ్డ్ మై స్ట్రీట్ షాపింగ్.